హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. సరే గైస్, చాలా రోజులైంది ఒక వీడియో పెట్టి 1 వీక్ దాదాపు. నేను మా అబ్బాయి బారసాల పనులు ఉండేసరికి కొద్దిగా వాటిలో బిజీ అయిపోయాను. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కోసం. నిన్న కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే, మాది బీటెక్ అయిపోయింది, జాబ్స్కి ట్రై చేస్తున్నాం, ఐటీ సెక్టార్లో జాబ్ ట్రై చేస్తున్నాం, ఎంఎన్సీ బెటరా ఆర్ స్టార్టప్ బెటరా? దీనికి ఆ టైంలో మాకు కూడా తెలీదు. ఆ టైం ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత, ఆ ఏజ్ దాటి వచ్చిన తర్వాత అయ్యో నేను మిస్ అయ్యానే అనే ఫీలింగ్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంఎన్సీ స్టార్టప్ రెండూ బెటరే ఫ్రెషర్స్కి అని ఎక్స్పీరియన్స్. కానీ ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ స్టార్టప్ ఈజ్ బెస్ట్. నా ఉద్దేశంలో స్టార్టప్పే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకు చెప్తున్నానంటే ఎంఎన్సీలో ఒక ప్రాజెక్ట్కి వచ్చి 10 మంది 12 మంది కలిసి పంచుకొని వర్క్ని షేర్ చేసుకొని చేస్తారు. అదే స్టార్టప్లో నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే మ్యాక్స్ 3 or 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ 12 మంది, అక్కడ 4 మంది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందంటే వర్క్ షేర్ అనేది ఎంఎన్సీలో ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి వర్క్ లోడ్ పడినా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 3 years ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఈక్వల్ టు 1 year ఆఫ్ స్టార్టప్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. ఇది గైస్ నా ఉద్దేశంలో ఫ్రెషర్స్కి అయితే ఎంఎన్సీ కన్నా కూడా స్టార్టప్ దొరికితే మటుకి స్టార్టప్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు ఇలా అంటున్నానంటే స్టార్టప్స్కి వచ్చేసరికి ఎక్కువ జాబ్స్ ఉండకపోవచ్చు, ఎంఎన్సీస్కి వచ్చేసరికి వేలలో జాబ్స్, లక్షల్లో జాబ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు, వస్తుంటాయి. సో బీ అవేర్ ఆఫ్ దీస్ గైస్. స్టార్టప్ దొరికితే మటుకి ఫ్రెషర్స్ వదులుకోకండి. ఎందుకంటే బాండ్ రాయాల్సి వస్తుంది, ఎన్నో కారణాలు చెప్తారు. నాకు కూడా చెప్పారు బాండ్ ఉంటుంది, రాయొద్దు అని చెప్పేసి. బట్ ఈ మటుకి నమ్మద్దు. బాండ్ ఉన్నాయి ఇంకా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. 2 years బాండ్ ఉన్న 2 years పాటు నీకు వర్క్ నాలెడ్జ్ అనేది పెరిగిద్ది. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, స్టార్టప్లో ఒక 10,000 తక్కువ శాలరీ ఉన్నా కూడా స్టార్టప్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు టాలెంట్ నేర్చుకోవాలి, వర్క్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మటుకి. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఎంఎన్సీస్లో మేబీ 25 ఉండొచ్చు, స్టార్టప్లో సరికి 15 లేకపోతే 20 ఉండొచ్చు. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఒకటి చెప్తున్నాను. శాలరీ అనేది ఎవరైనా అడిగినప్పుడు ఎంఎన్సీ అనేది చెప్పి కాల్ దగ్గర వేయచ్చు. బట్ మీరు స్టార్టప్ అని ఏమీ బాధపడకండి. స్టార్టప్ అయినా ఎంఎన్సీ అయినా మీకు శాలరీ అనేది వచ్చేది తర్వాత నాలెడ్జ్ని బట్టే. వాళ్ళకి ఎంఎన్సీస్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 9 సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఎంఎన్సీస్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ అనేది పెరిగేది 2.5 years తర్వాత, ఆల్మోస్ట్ 2.5 years తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ అనేది ఫ్రెషర్స్కి 2.5 years. అది శాలరీ అయ్యేసరికి అది 3 కూడా వచ్చింది ఒక్కొక్కసారి. 2.5 years తర్వాత మీకు ఎంత శాలరీ అయితే పెరిగి వస్తుందో, స్టార్టప్లో 1 year తర్వాత చేసి వచ్చిన తర్వాత ఒక్క జంప్ కొడితే, ఒక్క స్టార్టప్లో అదే కంటిన్యూ అయినా ఓకే, కొన్ని కంపెనీల్లో అదే కంటిన్యూ అయినా బాగానే పెంచుతారు. ఒకవేళ మీరు జాబ్ మారి వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎంఎన్సీలో జాయిన్ అయ్యారో దానికంటే కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది పర్సనల్గా నేను ఫేస్ చేశాను. పర్సనల్గా ఫేస్ చేసి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా జెలస్ ఫీల్ అయ్యి ఒకళ్ళు స్టార్టప్లో జాయిన్ అయ్యారు 15,000కి. తర్వాత వాళ్ళది ఇమ్మీడియట్గా 15,000 1 year తర్వాత వాళ్ళు ఒక జంప్ కొట్టిన తర్వాత 5 lakhs per annum అయింది. 5 lakhs per annumకి వచ్చేసరికి మేము ఇంకా స్టార్టప్లోనే ఉన్నాం, మేము ఇంకా ఎంఎన్సీస్లో ఉన్నాము 3 lakhs per annum. సో 2 lakhs వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసింది. దానికి నేను కొద్దిగా జెలస్ ఫీల్ అయ్యాను. ఇలా మీరు కూడా ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో స్టార్టప్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ స్టార్టప్లో జాయిన్ అయ్యి ఒక జంప్ కొట్టిన తర్వాత వాళ్ళకి ఎంత శాలరీ వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి తెలియజేయగలరు. ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. బట్ గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ ఆల్సో ఇస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ క్యాండిడేట్. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. ప్లీజ్ టెల్ మీ యువర్ కామెంట్స్. అండ్ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సాయి కుమార్, మీ ఇంటి అబ్బాయి.